చైనా దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు మన దేశంలో ఇప్పటికీ పూర్ హౌసింగ్ మోడీ ఏం ప్లాన్ చేస్తున్నారు? చైనా తరహాలోనే ప్లాన్ చేస్తున్నారు. చైనాలో 90% మందికి సొంత ఇళ్ళు ఉన్నాయి. అది ప్రభుత్వం ఇచ్చిన ఉచితమా? లేకపోతే తక్కువ ధరకి ఎల్ఐజీ మోడలు, ఎంఐజీ మోడలు, హెచ్ఐజీ మోడలు ఇట్లాగా ఇచ్చేసింది. అది అప్పులు తీసుకుని కట్టుకున్నారా? లేకపోతే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందా కడు పేదలకి? అక్కడ 90% మంది అద్దె కట్టకుండా ఇళ్లలో బ్రతుకుతున్నారు. ఒక్క 10% మంది ఇంకా ఉన్నారు. అది ప్రయత్నం చేస్తుంది. భారతదేశంలో మోడీ వచ్చినప్పటి నుంచి చేస్తున్న ప్రయత్నం అదే. ఇదివరకు 40,000 ఇచ్చే దగ్గర నుంచి ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు స్థలానికి డబ్బులు, మౌలిక వస్తువులకి డబ్బులు ప్లస్ 1,80,000 పల్లె ప్రాంతాల్లో, 2,80,000 పట్టణ ప్రాంతాలు. మిగతా డబ్బులు వేసుకుని కట్టుకోవచ్చు. దానికి తగ్గట్టుగా లోన్స్ ఇవ్వండి ఇవన్నీ కూడా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకో 1,00,000 వేసుకుంటే చక్కగానే జరుగుతుంది. అది చంద్రబాబు టైంలో టిట్కో ఇళ్ళు వాళ్ళ చేత 3,00,000 కట్టించి ఫైనల్‌గా అది ఇప్పుడేదో పూర్తి చేస్తామంటున్నారు. అట్లాగే జగన్ టైంలో 30,00,000 ఇస్తే అందులో 9,00,000 మంది కట్టుకున్నారు. కొంత సొంత డబ్బులేసుకుని మిగతా వాళ్ళు కట్టుకోకుండా ఆగిపోయినారు. అది వదిలేస్తున్నారు. బట్ చైనా వాళ్ళు మాత్రం అది పూర్తి చేస్తున్నారు. మనం మోడీ చెప్పినట్టు కనుక మనం సక్సెస్‌ఫుల్‌గా చేసుకోగలిగితే కనీసం రాబోయే 5 ఏళ్లలోనన్నా ఒక్కళ్ళు కూడా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటే మధ్యతరగతి పేద ఆ పైన అతిపెద్ద మార్పు అవుతుంది.